ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. హోంగార్డ్ సంక్షేమానికి ప్రభుత్వం పోలీసు శాఖ కృషి చేస్తోంది. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి. ఈ నెల 16వ తేదీన కోటి సంతకాల సేకరణ ముగింపోత్సవం. మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ప్రశాంత వాతావరణంలో బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం ఎన్నిక. 9వసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనిశెట్టి రామకృష్ణ. యావత్ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన దృఢమైన రాజ్యాంగం ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, సాంఘిక సంక్షేమ శాఖ జేడి శోభారాణి, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంతి డిఎంఈ వీసీ డాక్టర్ బాబ్జీ ఏర్పాటు చేసిన జైభీమ్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో కీబోర్డ్ ప్లేయర్ సుందరపల్లి ఫణికుమార్, యడ్ల కుటుంబరావు, పి వీరబాబు, ప్రసాదరావు బృందం అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన గీతాలాపన అలరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుందన్నారు. ఆయన చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా దేశానికి విశేషమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడిన అంబేద్కర్ జీవిత విధానం అందించిన సేవలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ వెంకట్రావు, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దానికి పిల్లలు, తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్, తర్వాత జేడీ సోషల్ వెల్ఫేర్ నాయకులు, సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి చేసిన మీడియా పోలీసు అందరికీ నమస్కారం. బట్ అంటే మళ్ళీ ఇదే కాకుండా ఇంకో చోట పెట్టాను, సో అంత వెళ్తున్నాను. బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. సో మనం ఇలా చేయడం, ఈవెంట్స్ చేయడం అంత బాగుంటుంది, కానీ అదే స్ఫూర్తిని మనం కంపెనీస్ 1 year కొనసాగించాలి. ఓకే, సో మనం ఇప్పుడు లాస్ట్ టైం నేను ఏదో చెప్తే ఇంకో వేగంగా తీసుకున్నాను, ఇప్పటికీ మళ్ళీ అదే చెప్తాను. చిన్నపిల్లల్ని మనం ఇలాంటి ఈవెంట్స్కి వీటికి మనం తీసుకురావడానికి, అది ఒక స్ఫూర్తి నింపడానికి తీసుకురావాలి. కానీ వాళ్ళు చదువులు పాటు చేసేట్టుగా, లేకపోతే వాళ్ళని కంప్లీట్గా ఇలాగ ర్యాలీలో వీటిలో పార్టిసిపేట్ చేయడానికి అన్నట్లు ఆ దృక్పథంతో తీసుకురావాలి. మీకు అర్థమైంది కదా, నేను మన పిల్లల గురించి చెప్తున్నాను. సో దయచేసి ఆ స్ఫూర్తి నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, బట్ ఈసారి ఆచరణలోకి వచ్చేసరికి కొంత అటు ఇటు చేస్తాం. సో ఆచరణలో మన ఆయన అడుగుజాడలు నడుస్తాను కోరుతుంది నాకు అవకాశం ఇచ్చింది. పోలీస్ శాఖకు వివిధ విభాగాల్లో హోంగార్డ్స్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర జిల్లా ఎస్పీకి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పరేడ్ కమాండర్ హోంగార్డ్ నెంబర్ 22 కె రాజేష్ నాయుడు నేతృత్వంలో 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని లయబద్ధంగా చక్కటి పరేడ్ నిర్వహించి జిల్లా ఎస్పీ ఇతర అధికారులకు గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో ప్రప్రథమంగా 1946వ సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందితో పోలీసు వారికి సహాయంగా డాక్టర్లు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు 1963వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభించబడింది. ఆనాటి నుండి ప్రజలకు విశేష సేవలు అందిస్తోంది. మన కాకినాడ జిల్లా నందు మొత్తం 390 మంది హోంగార్డులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 951 హోంగార్డ్స్ పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, కోవిడ్-19 వంటి అత్యవసర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించడం, మత సామరస్యాన్ని కాపాడటం, ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఇవన్నీ హోంగార్డుల విధులలో భాగమే. అలాగే మన కాకినాడ జిల్లా పరిధిలో వీఐపీల బందోబస్తులు, దసరా నవరాత్రులు, పిఠాపురం మరియు సామలకోట ఉత్సవాలు, భవానీ దీక్ష లాంటి బందోబస్తులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, నైట్ బీట్స్, డే బీట్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో వీరు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం హోంగార్డ్స్ తరపున హోంగార్డ్స్ డీఎస్పీ పి కిరణ్ కుమార్, డీఎస్పీవి శ్రీహర్రావు, హోంగార్డ్స్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి, ఆర్ఐ కె వెంకట్రావు కలిసి ముఖ్య అతిథైన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్కి మెమెంటోతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ దేవరాజ్, మనీష్ పాటిల్, కాకినాడ జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కెవి సత్యనారాయణ, హోంగార్డ్స్ డీఎస్పీ పి కిరణ్ కుమార్, డీఎస్వీపీ శ్రీహర్రావు, హోంగార్డ్స్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి, ఆర్ఐ కె వెంకట్రావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సుమారు 360 మంది హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు హోంగార్డ్స్ కి డాటర్ మ్యారేజెస్ అయితే వాళ్ళకి కూడా కొంత 5,000 రూపీస్, దో ఇట్ ఇస్ నాట్ మచ్, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ 5,000 రూపీస్ వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది. 60 మంది హోంగార్డ్స్ ఈసారి కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండి ఫైనల్ స్టేజ్కి వస్తే వాళ్ళందరికీ స్టడీ మెటీరియల్ త్రూ సపోర్ట్ ఆఫ్ వన్ ఇన్స్టిట్యూషన్ స్టడీ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే అందులో 15 మంది హోంగార్డ్స్ సెలెక్ట్ అయ్యారు. 60 మందికి మనం మెటీరియల్ ఇస్తే దానిలో 1/4 15 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా కూడా ఫర్దర్ గా ఆపర్చునిటీస్ వస్తే ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు అపియర్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ అండ్ గెట్ సెలెక్టెడ్. సో నేను ఇందాక చెప్పినట్టు మీ సర్వీసెస్ టు పోలీస్ డిపార్ట్మెంట్ are no less compared to any other wing. ఇది అఫీషియల్ గా అప్పుడే అనౌన్స్ చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు. మీ అందరి శాలరీ హైక్ కోసం ఆల్రెడీ ఆనరబుల్ డీజీపీ సార్ హ్యాస్ సెంట్ ఏ ప్రపోజల్. మన అడ్జసెంట్ స్టేట్ లో ఏదైతే శాలరీ హైక్ జరిగిందో ఆ రకంగా మీకు కూడా చాలా రోజులు అయిపోయింది శాలరీ పెంచాలి అని ఆనరబుల్ సీఎం సార్ కి త్రూ ఆనరబుల్ డీజీపీ సార్ ప్రపోజల్ హ్యాస్ గాన్. మేబీ ఒక 4 నెలల్లోనో 6 నెలల్లోనో అది అప్రూవ్ అయ్యి వస్తుంది అనుకుంటున్నాము. వస్తే వీ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ అది జరిగినందుకు. సో మీరందరూ ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ రైజింగ్ డే ద్వారా ఐ వాంట్ టు సే వన్ మోర్ టైమ్ దట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ సర్వీసెస్ ఇట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ లో కానీ బందోబస్తులో కానీ మీ అందరి సపోర్ట్ ఇట్లానే కొనసాగాలని, మీ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడొచ్చు. We will take care of all your problems. ఏదున్నా కానీ we are always one call away, or you can always walk into my room. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని కాకినాడ జిల్లాలో సుమారు 4 లక్షల సంతకాలు సేకరించడం జరిగిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ పైడవారి వీధిలో గల వైసీపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగాగీత, కురసాల కన్నబాబు, తోట నరసింహంలు పుష్పాంజలిని ఘటించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్
కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ రాజ్యసభ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్, మాజీ ఎంపీ తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ వైసీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఓడి ఇన్వాల్వ్ అయ్యి ఎంత కలిసిగా పనిచేయాలి. మనం ఈ ఊరేగింపుతో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా కనపడాలి. ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకత ఉందో తెలియట్లేదు వాళ్ళ కూడా ప్రభుత్వం కనుక వాళ్ళకి సూపర్ 6 అయిపోయింది అంటున్నారు. ఎక్కడ ఉంది సూపర్ 6? ఆ సూపర్ 6 స్టార్ట్ అవ్వలేదు. అక్కడ సూపర్ 6 అయిపోయిందని చెప్పేసి ఈరోజు చెప్పిన పరిస్థితి అక్కడ మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి అయిపోయింది ప్రజలు మనకి చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ఈ సోషల్ మీడియాగా సోషల్ మీడియాలో చూస్తున్నారు. కనుక ప్రజల్లో కమిట్ పెరిగేలాగా ఈ ఊరికి ఉండాలని, మీరు అందరూ పాల్గొనాలని, అందరూ దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఇది ఒక ఇండికేషన్. ఈ ఇండికేషన్ ఇండైరెక్ట్ గా ప్రెస్ ఓపెన్ మాట్లాడబడుతున్నాం. ప్రెస్ లేకపోతే చాలా ఓపెన్ మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది ఒక ఇండికేషన్. ఇది కింద స్థాయి తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి తెలుగుదేశం నాయకుల వరకు, కింద స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ నుంచి పై స్థాయిలో ఉన్న ఆఫీసర్ వరకు ఇది ఒక కలుగు కావాలి ఊరికి పని నా యొక్క వినపంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు 10వ తారీఖున ఒక కార్యక్రమం, 13వ తారీఖున 16వ తారీఖున ఈ షెడ్యూల్ అందరికీ ఎలా చేయాలి మనం అనే దాని మీద అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా స్పష్టంగా రాజా గారు, కల్బాబు గారు వివరించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మన అందరం కూడా సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రజలకి సంబంధించిన ఈ ఒక్క హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ 66 సంవత్సరాలకు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి దీన్ని ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాన్ని దీన్ని అప్పచెప్పే కార్యక్రమం, గవర్నర్ గారికి పంపించే కార్యక్రమాన్ని కూడా ఘనంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మనం అందరం వచ్చి సక్సెస్ చేయాలి. అందులో పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కలిసినట్టుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేకూర్చడానికి మేమందరం కూడా సహకరిస్తామని రాజా గారికి, మన అబ్జర్వర్ గారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడికి బదిలీ చేసి పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్కస్తో ఈ కాలేజీని తీసుకొచ్చేస్తే ప్రజల్లో ఒక స్థిరస్థాయి నిలిచిపోతాడు అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం మరి దాన్ని దృష్టి పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రధానంగా పిలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 1 కోటి మందితో సంఘాలు పెట్టించి గవర్నర్ గారికి ఇచ్చి ఆ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేట్ పనులు చేయాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో ఈరోజు పప్పు వెళ్ళాలంటారు. ఆ రకంగా 100 రూపాయలకి అలాగే 1000 రూపాయలకి ఒక మెడికల్ కాలేజీ అనే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం వస్తూ ఉంది. మనకు కావాల్సిన వారికి అన్వయానికి ఇచ్చుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు భూములు కొని కట్టే కార్యక్రమం చేస్తే ఇవన్నీ కూడా మరి ఎక్కడో 100 రూపాయలు ఇచ్చి 99 రూపాయలు ఇచ్చి కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి 66 ఇచ్చేస్తారంట, కానీ బోర్డు మాత్రం ప్రభుత్వ వైద్యశాలని బోర్డు పెడతామని క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇంకో తీర్మానం కూడా చేశారు. అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒకటి చెప్పారు. ఆ తీర్మానం ఏంటంటే అందులో పనిచేసే డాక్టర్లకి, స్టాఫ్కి కూడా ప్రభుత్వం చేస్తారు. బిల్డింగ్ మనది, భూమి మనది, ఎక్విప్మెంట్ మనది, బోర్డు మనది, జీతాలు మనది, నడిపేవాడు ప్రైవేట్. ఇది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్. దీన్ని స్కీమ్ అంటారా, స్కామ్ అంటారా అని ఉన్న మేమందరం అవుతాం. వీళ్ళు చెప్పండి. అందుకని ఇంత ఆ 10 వేసి ఖర్చు, మీరు ఈవెంట్ చేసి ఖర్చు, మరి మీరు ఒక స్కూల్ అన్నా కట్టారా ఈ సంవత్సరంలో? ఈ రాష్ట్రంలో పట్టుమంది ఒక క్లాస్ రూమ్ కన్నా ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెట్టారా? ఏమీ లేదే. మార్కెటింగ్ మార్కెటింగ్ మార్కెటింగ్. ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము 15 సంవత్సరాలు, లేకపోతే ఏదైనా ప్రజలకు సమస్య వస్తే డైవర్షన్, అదే నడుపుతున్నారు తప్పిస్తే వేరే రకంగా ప్రజలకు ఉపయోగపడేలాగా
ప్రజారంజకంగా పరిపాలన అయితే రాష్ట్రంలో సాగట్లేదు. అదేవిధంగా కాకినాడ జిల్లా కార్యకర్తలందరికీ కూడా పిలిపిస్తున్నాం. 20,000 మందికి తక్కువ కాకుండా రేపు 4 లక్షల పైచిలకు మన జిల్లా ప్రజల అభిప్రాయాల్ని గవర్నర్ గారికి ఘనంగా ఒక వెహికల్లో పెట్టి మనందరం కలిసి చేపెడదామని చెప్పేసి పిలిపిస్తూ కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు ఎన్నికల ఆఫీసర్ వాక్చర్ల సూర్యం గవని సత్యం తెలియజేశారు. కాకినాడ తెల్లకు వీధిలో గల బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే నూతన కార్యవర్గం ఎన్నికలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఎన్నికల ఆఫీసర్స్ గా సీనియర్ సభ్యులు వాక్చర్ల సూర్యం గవని సత్యంలు వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా అనిశెట్టి రామకృష్ణ, సెక్రటరీగా శ్రీనివాస్, ట్రెజరర్ గా జానీ, జాయింట్ సెక్రటరీగా ఆవుపాటి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు బహదూర్ మాణిక్యాలరావులు పోటీ పడగా బహదూర్ షాకి 80 ఓట్లు రాగా మాణిక్యాలరావుకు 16 ఓట్లు పోలవడంతో ఎన్నికల అధికారి బహదూర్ షాని ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి వాక్షల సూర్యం ప్రకటించారు. ప్రెసిడెంట్ గా అనిశెట్టి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా బహదూర్ షా, సెక్రటరీగా శ్రీనివాస్, ట్రెజరర్ గా జాయింట్ సెక్రటరీ సత్యనారాయణలు ఎన్నికైనట్లు ప్రకటించారు. అదేవిధంగా వర్తక సంఘ భవన కమిటీ ప్రెసిడెంట్ గా పులవర్తి సీతారామమూర్తి, ఉపాధ్యక్షులు బ్రహ్మానందం, సెక్రటరీ మట్టపల్లి సురేష్, జాయింట్ సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్ బవిరిశెట్టి విశ్వనాథంలు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అనిశెట్టి రామకృష్ణను కార్యవర్గ సభ్యులను జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీ భారీ గజమాల పూల కిరీటం వేసి ఘనంగా సత్కరించారు. వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు పట్నాల రామును నూతన కార్యవర్గం సాలువ కాపి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం నాయకులు సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ తమపై నమ్మకంతో 9వసారి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేసిన వాక్సార్ సూర్యం గారికి మన అసలు సభ్యులైన మనందరూ కూడా ఆయన పదం తెలుపుకోలే ఎంతో బాగా ఎలక్షన్ చేశారు. నాని అని బాధ భేదం లేకుండా చాలా బాగా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి మీకు, గంభీర్ సత్యం గారికి. అలాగే ఈరోజు ఇక్కడ ఓటింగ్ లో పంచుకొని బహుదూర్ గారిని ఇంత ఘనంగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నుకున్నందుకు, అలాగే సంఘంలో నేను పోటీ చేస్తాను ముందుకు వచ్చినందుకు మా నిమిత్తం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే అభినందిస్తున్నాను, ఎవరైనా పోటీ రావాలి. ఇది ఒత్తిడి వచ్చి పదవి కాదండి. ఇది 2019 పోటీ చేశాను. 137 ఓట్లని మా అసోసియేషన్ కి 129 ఓట్లు పోలని, దాంట్లో 110 ఓట్లు పడ్డాయండి. నా మీద పోటీ 19 ఓట్లు పడ్డాయి. అప్పటి నుంచి కూడా సంఘ సేవ చేసుకునే భాగ్యం మా సభ్యులందరూ ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక అంశాలు తెలుసుకుంటున్నాం. అలాగే స్టేట్ లో మా కాకినాడకి కమిటీ మెంబర్ ఇచ్చేవారు కాదు, అలాగే స్టేట్ లో వైస్ ప్రెసిడెంట్ నేను, జాయింట్ సెక్రటరీ బహుదూర్ గారిని తెలుసుకున్నామండి. ఇదంతా కూడా సంఘ సభ్యులు సహకారంగా జరుగుతుంది తప్పితే ఏ ఒక్కరిది కాదని. వీళ్ళ మన అసోసియేషన్ భవనానికి కూడా 2025-2027 2 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనందుకు మీకు అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మన గోల్డ్ మెర్చెంట్స్ అసోసియేషన్ మరింత ముందుకు తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ లోను స్టేట్ లోను కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని భగవంతుడు అన్ని విధాల వారికి ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటూ, నన్ను ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఈ ఇంచుమించు గత 20 సంవత్సరాల నుంచి నన్ను అపాయింట్ చేయడం, నేనే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మన గోల్డ్ మెర్చెంట్స్ అందరూ కూడా సహాయ సహకారాలతో చాలా కంఫర్టబుల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని విధాలా సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి అవకాశాన్ని చక్కగా నేను పూర్తి చేసే విధంగా సహకరించినందుకు వీరందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంచుమించు 97 ఓట్లు జరిగినాయని 127 ఓట్లకి అందరూ బాగా సహకరించారు, అందరూ బాగా పాల్గొంటున్నారు. ఇంచుమించు ఈ మధ్య కాలంలో కొత్తగా వర్తకులు కానీ కొత్తగా షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ ఎలక్షన్ ఇప్పుడు దాకా జరగలేదు. గత 16 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. తర్వాత మన మాణిక్యాలరావు వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగ నామినేషన్ వేసి ముందుకు వచ్చినందుకు. అలాగే మన బౌద్ధులు గారు కూడా నామినేషన్ వేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తాను. 80 ఓట్ల మేరతో ఆయన 16 ఓట్లకు ఈయన ఇద్దరు పోటీ చేశారు. అయితే ఇలాగ ఎవరైనా ముందుకు వస్తే కొంచెం అందంగా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈ ఓట్లు
జరగడానికి కారణం మనం మాణిక్యాలరావు. ఎందుకంటే గత 16 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఓట్ల ఎలక్షన్ జరిగింది, కొంతమంది తెలియదు కూడా. ఓట్ల ఎలక్షన్ కొత్త సభ్యుల వారికి ఎలా జరిగిందో ఏంటో కూడా కళ్ళారా చూశారు, చేశారు. కాబట్టి ఇలాగే అందరూ కూడా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే కూడా ఇక ముందట పాల్గొంచుకుంటే కొంచెం అన్ని కార్యక్రమాలు బాగుంటుంది. అందరూ తెలుసుకోవాలి, చేయాలి, సేవ చేసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి కొనసాగించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆఫీస్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ విశాల భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పాదుకొల్పిన మహనీయుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగానికి రూపకల్పనలో మూలస్తంభంగా నిలిచిన అంబేద్కర్కి హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. అణగారిన వర్గాలకు, మహిళలకు, కార్మిక వర్గాలకు చట్టబద్ధమైన హక్కులు లభించాయంటే మన రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన అంశాలే కారణం. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఈ తరం తప్పనిసరిగా రాజ్యాంగ రచనలో అంబేద్కర్, ఆయన బృందం పాటించిన విలువల గురించి తెలుసుకోవాలి, ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి ఘన నివాళి అర్పించిన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, పాండ్రంగిరాజు, దాసరి శివ, పోసిన రాము, జీన్ శ్రీను, ఆనంద్ పాల్, దొడ్డిపట్ల అప్పారావు, మణికంఠ, ఎస్కే ఓన్లీ భాష, తాటికాయల వీరబాబు, పుల్లా వీరబాబు, తరుణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు మా పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు, కౌన్సిలర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, కోళ్ల బంగారుబాబు, నాయకులు సోము, సత్యబాబు, పిల్లి చిన్న, సూరాడ రాజు, పొన్నాడ గంగభవాని, మసకపల్లి రాజా, మొల్లి నాగమరడి రాజు, నూతాటి ప్రకాష్, సిద్ధాంతపు ప్రదీప్, సూరవరపు సుబ్బారావు, కేతవరపు కృష్ణ, అడ్డూరి శ్రీను, నెక్కల సత్యనారాయణ, గుత్తుల రామకృష్ణ, వెదురుపాక గాయత్రి, రెడ్డెం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది. ప్రతి ఒక్కరి యొక్క హక్కులు ప్రతి ఒక్కరికి మీద ప్రభుత్వం యొక్క బాధ్యత సూచిస్తూ రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇటువంటి రాజ్యాంగాన్ని రచించలేదు, అటువంటిది అంబేద్కర్ గారు రచించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వెళ్ళాలి. ఈవేళ కూటమి ప్రభుత్వం ఉందంటే ఎస్సీలకు సంబంధించి వారికి ఇవ్వాల్సిన కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వారికి వెళ్ళి అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుంది. మరి ఇది వరకు గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి పట్టించిన దాఖలాలు మనందరికీ తెలుసు. అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో
తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పి తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. రమణీయపేట వైద్యనగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగానికి రూపకల్పనలో మూల స్తంభంగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హృదయపూర్వకంగా ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో అంబేద్కర్ మహనీయుడి ఆచరణ, ఆయన బాటనే మనం నమ్ముకోవాలనే ఆలోచనకి వాళ్ళు వస్తే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి కొత్త సాంప్రదాయాలకు మీరు తెరదీస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతూ మేమందరం కూడా ఎప్పుడు అంబేద్కర్ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అమలు చేశారో మనం చూసాం. విజయవాడ నడిబొడ్డున ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ దాన్ని కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇది శోచనీయమని చెబుతూ అంబేద్కర్ ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన మహనీయుడు కాదు, ఆయన భారతదేశానికి ఆస్తి లాంటి వాడని చెప్తాం. రాజ్యాంగ నిర్మాణ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సూచనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గండేపల్లి బాబీ, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, పెద్దపాటి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోనుదేవ, సామరౌతు లలిత, లంకా వెంకటలక్ష్మి, చింతాడ నీలవేణి, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, ముమ్మిడి శ్రీనివాస్, ఉలువల భూషణం, కండవిల్లి చిన్నలోవరాజు, అరిగెల రాజా, పైల రమేష్ నాయుడు, డాక్టర్ సమరం, మోయినుద్దీన్, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు అందరం కలిసి మా ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పించి ఈ దేశానికి ఆయన చేసిన సేవలు, ఈ దేశ రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన చూపించిన శ్రద్ధ, ఆయన ముందు చూపు, ఈరోజు ఈ రాజ్యాంగ పదవుల్లో మేము అందరం కొనసాగుతూ ఉన్నామంటే ఇది ఆయన పెట్టిన భిక్షగా మరొక్కసారి ఆయన చేసిన, ఈ దేశానికి చేసిన సేవల్ని, మన దేశం యొక్క ప్రజాస్వామ్యంగా నడవడానికి సహకరించిన రాజ్యాంగాన్ని, ఆ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుని ఆయన బాటలో మేము అందరం నడవాలని చెప్పి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన సేవల్ని అందరూ కూడా ఘనంగా కొనియాడడం జరిగింది. వంగా గీత గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఇక్కడ మన మధ్యన కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అలాగే మన లేడీ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, అలాగే ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నిజంగా అలాంటి మహనీయుడు, రాజ్యాంగం రచించిన వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని అమలుపరచడం, అది మన అందరూ కూడా దాన్ని సార్థకత చేసుకుంటాం, ఈ విధానాల్లో నడుస్తుందంటే అలాంటి మహానుభావులు ఏర్పరిచిన బాటే, రూటే. మరి దీన్ని మన భావితరాలందరూ కూడా మరి ఆయన ఏదైతే మనకి రాజ్యాంగం రాసి మనకి మరి అంకితం చేశారో దాన్ని అనుసరిస్తూ మన యువత, మన భావితరాలు కూడా మరి అనుసరించాలని మేము ఈ విధంగా మరి చెప్తా ఉన్నాం. ప్రపంచ మేధావి రాజ్యాంగాన్ని రచించాడు అని చెప్పుకోవడానికే తప్పించి రాజకీయ నాయకులు కొన్ని విషయాల్లో ఇంకా ఆ విశక్త చూపింతా ఉన్నారు. వర్ధంతులు, జయంతులు చేయడం తప్పించి ఆయన ఆశయాల్ని అమలు చేయట్లేదు. చాలా చోట్ల ఇంకా అక్కడక్కడ దళితుల మీద జరుగుతున్న అరాచకాలు ఇంకా చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ రాజకీయ నాయకులు గుర్తించుకోవాలి ఈ విషయంలో. ఇక ప్రజలు ఆయన ఇచ్చిన హక్కులను వినియోగించుకోవటం లేదు. ఆ రాజకీయ సమయంలో వాళ్ళు పెట్టే ప్రలోభాలకి లొంగి
ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకే లోబడి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పించి ఈ రోజు కూడా ఆయన ఇచ్చిన హక్కుల్ని మీరు సద్వినియోగం చేసుకోలేదనేది నా ఆలోచన. 80% ఉన్న ఈ దళిత వర్గం ఇంకా అణగారి వర్గానికనే ఉంది. మీరు కూడా గుర్తించుకోవాలి, ఈ రాజ్యాంగం కల్పించింది మనం ఎదగడానికి, ఆ మహనీయుడు మనకు కల్పించింది, దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు అందించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని కరప మండలాధ్యక్షురాలు పెంకి శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పింకేసి లక్ష్మి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తమ యొక్క పురోగతిని ఎంపీటీసీలు, సర్పంచులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవీ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. మీడియా వారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కరపమండలం నవంబర్ 2020-25 పింఛన్కు సంబంధించి 11,264 పింఛన్లు గాను 4,87,50,000 రూపాయల సొమ్ము లబ్ధిదారులకు ఇవ్వడం జరిగినది. ప్రతి శుక్రవారం మన మిత్ర డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌర సేవలను వేగవంతం అందజేసేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది అని మీ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తుందిగా కోరుచున్నాను. కౌశల్యం కార్యక్రమంలో ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకునేలా కార్యాచరణ రూపొందించడం జరిగినది. 10 ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ వంటి కోర్సులు చేసిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించింది. కౌశలం ఎగ్జామ్స్ మన కరప మండలం సంబంధించి అన్ని గ్రామ సచివాలయంలో నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కాకినాడ నగరంలో రోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పశువులను జంతు ఆశ్రయాలకు తరలించే చర్యలను మున్సిపల్ అధికారులు 2వ రోజు కూడా కొనసాగించారు. శనివారం ఉదయం సినిమా రోడ్ పరిసరాల్లో రోడ్డుపై వదిలిపెట్టిన పశువులను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది గుర్తించి ఎస్పీసీఏకు తరలించారు. తరలింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రోడ్లపై పశువులు కనిపించినప్పుడు వెంటనే చర్యలు తీసుకుని ఎస్పీసీఏకు తరలించాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబడదని సిబ్బందికి సూచించారు. పశువులు రోడ్లపై తిరగడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని, ప్రజలకు ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు సుదర్శన్, సత్యబాబు, దుర్గారావు, ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈరోజు అక్కడ ఒక కెనాల్, ఏదైతే ఇంద్రపాలెం కెనాల్ రోడ్ ఉందో ఆ కెనాల్ రోడ్ని బ్యూటిఫికేషన్ చేయడం కోసం కలెక్టర్ గారి అనుమతి కోసం ప్లాన్ చేస్తున్నాము. అక్కడ ఒక సీసీ కెమెరా, వీధి అలారంలో అంటే ఎవరైనా చేస్తే నువ్వు చెత్త అక్కడ వేయకూడదని చెప్పే విధంగా వాయిస్ మెసేజ్ పెట్టి సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ మనకి ఒక వాల్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ పశువుల్ని తరలించడానికి ట్రయల్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. అది కూడా తొందరగా మన కలెక్టర్ గారి యొక్క ఆమోదం మేరకు ఆమోదం పొందుకొని అది కూడా మన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శానిటేషన్ విషయంలో మరి స్వచ్ఛ ఎంత మనం చేసినా ఈ పశువులు రోడ్డు మీద పాడేయటం వల్ల ఉన్న క్లానింగ్ మనకు జరిగి దానివల్ల పేడ మీద ఏ బండి మోటార్ సైకిల్ వెళ్ళినా అది సిడ్ అయ్యి ఆ చక్రం లేకపోతే ఆ టైర్ స్కిడ్ అయ్యి కింద పడిపోవడం కూడా జరుగుతుంది. అది కూడా 2-3 దృష్టి వచ్చింది. అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఎస్పెషల్లీ ఈరోజు స్పెషల్ డ్రైవ్గా దీన్ని చేపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి శానిటరీ సిబ్బంది ఉన్నారో దే మస్ట్ బి రెస్పాన్సిబుల్ ఆన్ దట్ యానిమల్స్ హూ ఆర్ సపోజ్ ట్రావెలింగ్ ఆన్ దట్ రోడ్. అదొకటి మనం చేస్తున్నాం ఈరోజు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ కళాశాల హాస్పిటల్ నందు హాస్టల్ వార్డెన్ ఎం ప్రసాద్ బాబు అధ్యక్షతన అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్ పి రామారావు, నూకరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం గంగా, సూరిబాబు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం కోసం విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని, ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోవడం కోసం ఉండాలని, విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా తాము వెన్నంటే ఉంటామని, హాస్టల్ భవనం పునర్నిర్మాణం చేయడం కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ మన దేశంలో ఉన్న 140 కోట్ల
ప్రజల కోసం తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన జీవితాన్ని త్యాగం చేసి దేశంలో అందరికీ సమాన అవకాశాల కోసం, అందరికీ ఓటు హక్కు కోసం మహిళలను వంటింటి కుందేలుగా ఉండాలని అందరూ కోరుకుంటే అంబేద్కర్ ఒక్కరే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారని అన్నారు. అటువంటి త్యాగం చేసిన అంబేద్కర్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేయడం కోసం పాలక వర్గాలు చూస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్ అందరికీ ఉచితంగా చదువు చెప్పాలని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, కానీ నేటి పాలకులు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఎంత చదువుకున్నా ఉద్యోగాలు లేకపోవడంతో మళ్లీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు, పట్టణాల్లో కూలీలుగా నేటి యువకులు తయారవుతున్నారని అన్నారు. కావున అంబేద్కర్ స్ఫూర్తితో అందరికీ విద్య, ఉపాధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాకి అందరికీ కూడా ఓటు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఒక వర్గానికని, ఒక రీతిని కాదు. అలాగే దళిత వర్గాల్లో ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇదిగో వీళ్ళ పైకి రావాలంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ సమానత్వంతో వీళ్ళకు కూడా పైకి రావాలంటే వీళ్ళకు కొన్ని రిజర్వేషన్లు కావాలని మనకు పొందుపరిచి మనకు రిజర్వేషన్ కల్పించారు. అలాగే మనకి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఇంతకుముందు అన్న నౌకరాజన్ చెప్పాడు, అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పారు. మనకి విద్య ఒకటే, మనం విద్య ద్వారానే మనం ఏదైనా సాధించగలం అన్నది మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా విద్యని దూరం పెట్టకుండా విద్య మీద ఎక్కువగా మీ ఫోకస్ అంతా కూడా 25-26 సంవత్సరాల వరకు అంతా కూడా మీ ఫోకస్ అంతా కూడా చదువు మీద పెట్టాలి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎక్కడో ఊళ్ళో పని చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళు తిండో తినకో పిల్లోడు కాకినాడలో చదువుతున్నాడు అని చెప్పి మీకు డబ్బులు పంపిస్తే మీరు ఏదైనా దాన్ని వేరే వాళ్ళుగా ఉపయోగించుకుని మరి సెల్ ఫోన్లు చూసుకుంటూ దాంట్లో వీడియోలు చూసుకుంటూ మీరు కాలం గడుపుతున్నారు. అలాగా అటువంటి పరిస్థితులు చేయకండి. మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ 32 డిగ్రీలు చేశాడు. ఆయన కనీసం అందులో 4 డిగ్రీలైనా 3 డిగ్రీలైనా చేసి మీరు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తీసుకెళ్లేలాగా ఉండాలి. అలాగే ఈ యొక్క హాస్టల్ పునరుద్ధరణ కోసం మేము ఎంతో కృషి చేసి మరియు ఈ హాస్టల్ మీకు అన్ని సౌకర్యాలు కల్పించేసాం. ఇంకా కలగజేయవలసిన సౌకర్యాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము చేస్తాం. అలాగే మా తమ్ముడు చెప్పినట్టుగా ప్రతి ఏప్రిల్ 14వ తారీఖున, అలాగే నవంబర్ 26వ తారీఖున, డిసెంబర్ 6వ తారీఖున మీరు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు బాధ్యతగా తీసుకుని ఇంకా ఎవరైనా పెద్దలను పిలిచి రండి, ఇలా అంబేద్కర్ జయంతి చేస్తున్నాం, లేకపోతే అంబేద్కర్ వర్ధంతి చేస్తున్నాం, లేదంటే రాజ్యాంగ దినోత్సవం చేస్తున్నాం అని చెప్పి మీరు పిలిచి మమ్మల్ని అందరం పిలిచి మీరు కార్యక్రమం చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరే దీనికి నాయకత్వం వహించాలి. మరి ఆ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, మన జాతిని అభివృద్ధిలోకి పంచాలి. శ్రీ 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 దుర్గా మల్లేశ్వరి ఆలయం 10వ డివిజన్ దుమ్మలపేట బీచ్ రోడ్ లో 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. దుమ్మలపేట శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1008 మంది కన్యలు, ముత్తైదువులు జ్యోతులు పట్టుకుని దుమ్మలపేట ప్రాంతమంతా తిరిగి ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పురవీధుల్లో బాణాసంచా కాల్చుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 360 మంది భవానీలు, ఆలయ కమిటీ 41 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా జ్యోతి దీపోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇన్ఛార్జ్ మూగు రాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు బొడ్డు ధనరాజు, గద్దెపిల్లి సత్యబాబు, పేర్ల అప్పారావు, కొండ్ర తాతారావు, పెమ్మడి చంద్రారావు, గరికిని సత్యబాబు, ఆదినారాయణ, కొండ్ర భూలోకం, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం నవంబర్ 11, 91వ సంవత్సరం స్థాపించాం. ఇప్పటి వరకు 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలకు భవానీ మాలదారులు అందరూ కూడా వాళ్ళతో పాటు మా గ్రామంలో ఉన్న మహిళలు, ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతున్నారు. కాబట్టి ప్రేక్షకులకు, భవానీ మాలదారులకు, మా గ్రామంలో పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ కాకినాడ నగరానికి తెలియలేదు, ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ యొక్క మీడియా పూర్వకంగా మీ అందరికీ కోరుకుంటున్నాం. అతి పవిత్రమైన అమ్మవారు శ్రీ 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 దుర్గా మల్లేశ్వర ఆలయం దుమ్మలపేట గ్రామంలో ఉంది. ఇది కాకినాడలోనే చరిత్ర. 1008 మంది జ్యోతులంటే ఈ కాకినాడ చరిత్ర. ఈ యొక్క చరిత్రని తిరగరాసిన అమ్మవారికి ప్రత్యేకం ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కమిటీని నేను మనస్ఫూర్తిగా కూడా నేను కొనియాడుతున్నాను. ఎందుకంటే అమ్మవారికి సేవ చేయడానికి వాళ్ళందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు. మరి అలాగే స్మార్ట్ సిటీ ప్రదాత వనమాడి కొండబాబు గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణం వల్ల ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మాల ధరించిన భక్తులకి, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. అందరూ కూడా క్షేమంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షంకి అందరూ ప్రార్థనలు కావాలని కోరుకున్నాం. ఈ కార్యక్రమం గత 1991వ సంవత్సరం నుంచి 31వ జ్యోతుల వరకు కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి ప్రత్యేకంగా
చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 470 మంది మాలలు ధరించి ఎక్కడా కూడా ఏ పేటలోనూ కూడా ఉండరు. ఒక దుమ్ములపేట గ్రామంలో మాత్రమే 460 మంది మాలలు ధరించి ఒకే పేటలో ఒక్క తాటిగా మాలలు పోసుకొని పూజ చేసి నియమం చేసుకొని జ్యోతుల రూపు కార్యక్రమం, అగ్నిగుండ కార్యక్రమం, పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించి మన ఎమ్మెల్యే గారికి గౌరవంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇలాగే అమ్మవారు కూడా ఎల్లవేళ అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. జై దుర్గా, జై జై. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. హోంగార్డ్ సంక్షేమానికి ప్రభుత్వం పోలీసు శాఖ కృషి చేస్తోంది. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి. ఈ నెల 16వ తేదీన కోటి సంతకాల సేకరణ ముగింపోత్సవం. మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ప్రశాంత వాతావరణంలో బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం ఎన్నిక. 9వసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనిశెట్టి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.